హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు శ్రీరామనవమి కదా, అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు వీడియో ఏ డే ఇన్ మై లైఫ్. ఈరోజు నేను ఏమేమి చేస్తాను షూట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే హెయిర్కి ఆయిల్ పెట్టేసుకుందాం. మనకైతే ఈ ఎగ్ ప్యాక్లు 6 ప్యాక్లు అవన్నీ కుదరవు కాబట్టి జస్ట్ ప్యాక్లు, హెయిర్ ప్యాక్లు, ఆ ప్యాక్లు ఈ ప్యాక్లు వేసుకున్న 4 గంటలు కూడా ఉడగొట్టుకోవాలని అయితే నాకైతే లేదు. నార్మల్ పారాషూట్ ఆయిల్ తీసుకున్నాను. ఇది ఆల్ప్స్ గుడ్నెస్ వాళ్ళ రోస్మెరీ ఆయిల్, ఎసెన్షియల్ ఆయిల్. దీన్ని నార్మల్ ఆయిల్లోకి 4 to 5 drops యాడ్ చేసి మన హెయిర్కి ఒక 15 to 30 minutes పెట్టి తర్వాత హెయిర్ వాష్ చేసేస్తే నేనైతే గమనించాను హెయిర్ వాల్యూమ్ అనేది బాగా ఉంది. ఇది వాడిన తర్వాత పెరగడం, బేబీ హెయిర్ అవన్నీ ఇంకా ఏం పెరగలేదు. నెక్స్ట్ పెరిగినాక మీకు వీడియో వేసి చూపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఇది కలిపి మనం తలకట్టుకుందాం. కొంచెం ఆయిల్ తీసుకుందాం, కోకోనట్ ఆయిల్. తీసుకోవడానికి కష్టం చూడండి. 1 2 3 ఇది సరిపోతుంది. ఇంకోటి చూద్దాం. ఒక 2 or 3 months దీన్ని ట్రై చేసిన తర్వాత రిజల్ట్ వస్తే మీరు కూడా ట్రై చేయడానికి చూడండి. ప్రస్తుతానికైతే నేను ఫుల్గా మసాజ్ చేస్తున్నాను. సరిపోలేదు అనుకుంటా ఆయిల్. ఇలా మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అందుతుంది. ఓ 15-20 నిమిషాలు వదిలేసినాక తలస్నానం అయితే చేసుకునేసినాను. ఇలా బాగా తుడుచుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇంటికైతే దాళ్ళమందిరానికైతే మామిడాకులు అయితే కుడుతున్నాను. ఇంకా ప్రతి తెలుగు ఇంటి వాళ్ళ పండగ ఏదైనా ఫస్ట్ తోరణాలు కుట్టడంతోనే మొదలు పెడతారు కదా. ఇలా మామిడాకులు కట్టడం వెనుక ఎన్నో సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. మనం సాంప్రదాయంగా తీసుకుంటాం కానీ ఈ మామిడాకులు కట్టడం వల్ల ఇంట్లోకి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి బాగా అందుతాయి. ఇంకొకసారి హైట్ ఉండడం మనకు కూడా ఒక్కొక్కసారి యూజ్ అవుతుంది ఇలాంటి టైమ్స్ అప్పుడే. ఇప్పుడైతే చూడండి, నేనైతే స్టూల్ కానీ ఏమి యూజ్ చేయకుండానే నిల్చుకొని కుట్టేస్తున్నాను. ఇంకా పండుగలు అంటున్నాక ఉక్త తినడం చేసుకోవడమే కాదు, ఇట్లాంటి పనులు కూడా చేసుకుంటూ ఉండాలి. ఇంకా మామిడాకులు కట్టేసిన తర్వాత అయితే మామిడాకులకైతే పసుపు కుంకుమ అయితే పెట్టేస్తున్నాను. ఎందుకో నాకు మామిడాకులను ఇట్లా ప్లెయిన్గా వదిలేయడం ఇష్టం లేక ఇలా ఆకులకు కూడా పసుపు కుంకుమ పెడితే ఒక కళ అనేది వచ్చింది వాటికి. అందుకనేసి నేనైతే పెడుతున్నాను. నార్మల్గా అయితే పెట్టరు ఎవరు, నేను పెడదామనిపించి పెట్టాను. మీకు ఎలా అనిపించిందో ఇలా పెట్టడం కామెంట్ చేయండి. మీలో ఎవరైనా కూడా ఇలా పెడితే అది కూడా చెప్పండి కామెంట్ బాక్స్లో. ఇలా పండుగలు వచ్చినప్పుడే మనం వేరే వేరే వర్క్స్లో పడున్న స్ట్రెస్ని అంతా పోగొట్టుకోవచ్చు. ఇంక నెక్స్ట్ అయితే నేనైతే పూలు అయితే వేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా దేవుడి గదిలో అంతా శుభ్రం చేసుకున్న తర్వాత పూలు అయితే పెట్టుకొని పూజకైతే రెడీ చేసుకుంటున్నాను. మనకి ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎంత పెద్ద బాధ అయినా ఎవరో వ్యక్తులతో పంచుకోవడం కంటే దేవుడికి చెప్పుకుంటే ఆ బాధ అనేది ఖచ్చితంగా తీరుతుంది. మనం స్పిరిచువల్గా కనెక్టెడ్గా ఉంటే మనకు ఏదో తెలియని స్ట్రెంగ్త్ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఇంకా ఆయనే అన్నీ చూసుకుంటాడు. నేనైతే ఇదే నమ్ముతాను. ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను గైస్. ఇప్పుడైతే ప్రసాదాన్ని టేస్ట్ చేస్తున్నాను. వడపప్పు జనరల్గా శ్రీరామనవమికి అన్ని వడపప్పు పానకమే చేసుకుంటారు. నెక్స్ట్ పానకం
ఇంకా గుడికి వెళ్ళాలని అనుకుంటున్నాను. వెళ్తే అది కూడా తీసి వ్లాగ్లో యాడ్ చేస్తాను, ఆ క్లిప్పింగ్ కూడా. మీరు మీ శ్రీరామనవమిని ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ నేను సుగుంటలు చేయడానికి రెడీ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఉద్దిపిండి బియ్యం వేసి పిండిని అయితే రెడీ చేసుకున్నాను. మైదా ఎందుకో నాకు నచ్చదు, జనరల్గా కొంతమంది మైదానే ప్రిఫర్ చేస్తారు, కానీ ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇంకా పూర్ణం ఉండలు అయితే అందులోకి వేసేసి ఇంకా దాని తర్వాత ఆయిల్లోకి అయితే ఒకటొకటి వేస్తున్నాను. బయట ఉన్న ఎండలకి లోపల స్టవ్ దగ్గర నిల్చుకుంటే తెలుస్తుంది ఎంత వేడిగా ఉందో. నాకు కుకింగ్ అంటే కూడా చాలా ఇష్టం గాయస్. ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడైనా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు నాకు ఇష్టమైన ఫుడ్ నేనే చేసుకొని తింటూ ఉంటాను. మీలో కూడా ఎవరికైనా కుకింగ్ అంటే ఇష్టమా? మీరు కూడా ఎవరైనా ట్రై చేస్తూ ఉంటారా కొత్త కొత్త వెరైటీలు నాలాగా? నేనైతే ఎక్స్పెరిమెంట్స్ ఏం చేయను, నాకు వచ్చినవే కొత్త కొత్త పద్ధతిలో వేరే వేరే టేస్ట్ వచ్చేలాగా చేస్తూ ఉంటాను. వంట చేయడం కూడా నేర్చుకొని పెట్టుకోవాలనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఏ ఏ టైంలో మనమంటూ ఒక ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేయాలన్నప్పుడు వంట కూడా నేర్చుకొని పెట్టుకుంటే తప్పేం లేదు. బాయ్స్ కూడా కుక్ చేయొచ్చు. ఈ మధ్య గర్ల్స్కే కుకింగ్ రావడం లేదు, వాళ్ళకంటే బాయ్స్ కుక్ చేస్తున్నారు బాగా. నేనైతే అన్నీ వేసేసాను. ఇవైతే ఇప్పుడు చూడండి, టేస్ట్ చేసి చూపిస్తున్నాను. చాలా వేడిగా ఉన్నాయి కానీ క్రంచీగా వచ్చాయి. చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈవినింగ్ అయితే గుడికి అయితే వెళ్దాం అనుకొని చూస్తే జనం అయితే ఎంతమంది ఉన్నారు గాయస్. ఇసుక వేస్తే రాలినంత జనం అయితే వచ్చారు. ఇక్కడ చూడండి, మీరు కూడా రాముల వారి కళ్యాణం అయితే చూసారా? ఇంకా శ్రీరామనవమి అయితే ఇంకా ఈరోజు అయితే మేమున్న ఏరియాలో అయితే శ్రీరామనవమి రోజు రాముల వారి కళ్యాణం చేసి తర్వాత ఊరేగింపు అయితే తీసుకొస్తారు. ఇలా కళ్యాణం జరిగిన తర్వాత అయితే కొత్తగా పెళ్ళైన పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని, అదే మన సీతారాముల వారిని ఊరేగింపు అయితే తీసుకొస్తారు. ఈ వ్లాగ్ని అయితే పులిహోరతో ఎండ్ చేస్తున్నాను. Please consider my attempt and please do subscribe to my channel. Meet you in another video. Okay, bye.